వెన్నంపల్లి చిక్కడపల్లి కరీంనగర్ వరంగల్ ఆదిలాబాదు ఢిల్లీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఉందంటే ఇస్తానండి ఎవరైనా అల్లు అంటే అల్లుకుపోయే లేడీస్ ఉన్నారు. ఏం పాట ఏమే సార్ అట్లా కాదా ఢిల్లీ నుంచి ఎక్కడ ఫస్ట్ ఎక్కడ వెన్నంపల్లి లిరిక్స్ కాదు ఆగిన ఫస్ట్ పాట ఏ పాట వాడాను వెన్నంపల్లి కరీంనగర్ అరే ఏం అవ నడుస్తున్నాడు ఇది ఇంత ఆ గట్ల కాదురా నేను కాలనీ ప్రెసిడెంట్ ని దాదాగిరి చేస్తా కండలు పెంచుతా అలాంటిది ఈ గల్లీ నుంచి ఆ గాలి దాకా ఒక్క పోరి నిలబడి మీకు ఆర్పి పట్నాయక్ కాదురా అంటే పాటలంతా నీ ఇష్టమే అలా పాడు అట్లా కాదురా ఇప్పుడు ఒక్కటి చెప్తా నువ్వు గల్లీకి వచ్చినావు కదా మా గల్లీకి చెప్పురా మా గల్లీలో ఎంతమంది పోలీసులు చెప్పు నువ్వే అన్నావు కదా ఇప్పుడు కళలో కూడా ఏమో అన్నావు కదా ఈ పాట వద్దు ఇలాంటి పాటలు నాకు నచ్చాయి మంచి పాట వేసుకో ఏ పాటలు పాడుతున్నావు ఏ పాటలు మంచిగా వేసుకోండి పాట. ఈ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ నలుగురికి నచ్చినది నాకు అసలేది నచ్చదు అని పర్ఫామ్ చేయడానికి వస్తున్న వారు నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవని ఆరులోనే నడిచెదరో పొగరని అందరు అన్న అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్న అది నాలో మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు ఏమైంది సార్ వీళ్ళతోనే ఏ పాట అది నలుగురికి నచ్చండి నీకు నచ్చదా అంటే మహేష్ బాబు అలానే ఉంటుంది. మహేష్ బాబు కాదురా రెండు పాటలు ఫస్ట్ నిండు చంద్రుడు ఒక్కరికి అయితే నువ్వు ఒక్కరు ఒకరికి కాదా అంటే పెద్దగా అదా అంటే నేను కాదు నీ గురించి ఏమనుకుంటున్నారా నువ్వు అసలు చంద్రుడు ఒకరికి నువ్వు ఒకరికి ఏదది ఏ పాట అది రైటర్ అలానే రాశారు సార్. రైటర్ కాదురా నీ నోటికి ఏదో పాటలుగా వాడతారు పాట కాదురా మంచి పాటలు పాడాలి అర్థవంతంగా ఉండాలి ఇవే పాటలురా నలుగురికి నచ్చుంది నాకు నచ్చదు మార్చే పాట మార్చే మంచి పాట వేసుకోండి నెక్స్ట్ మహేష్ బాబు వాడితే హిట్ నేను వాడితే ఫ్లాప్. ఆ విధంగా చూసినట్టయితే మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తుంది చూస్తుంటే. ఓకే, ఈ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ శ్రీధర్ ఫ్రమ్ శ్రీకాకుళం. పసిఫిక్లో దూకేమంటే దూకేసాలే నీకోసం కలిసిందానం చిత్రం నుంచి హరిహరన్ వాడిలో ఇప్పుడు ఒక హరిహరన్ శిష్యుడు వస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. పెసిఫిక్ లో దూకేయమన్నా దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం తలకోన జంగల్లోన జాగింగ్ చేస్తా చింతే నువ్వొట్టి రోమియో కన్నా ఈ పాట పసిఫిక్ లో దూకేస్తావా ఏ కట్ట కాదు ఫస్ట్ కమిటీ హాల్ ఒకసారి ఎక్కి పైన దూకోరా అరే తర్వాత వాడు ఎవరెస్ట్ ఎక్కేస్తావా గట్ల కాదు ఫస్ట్ బయట ఒక స్తంభం ఉంది చూడు పోయి ఆ స్తంభం ఎవరెస్ట్ ఎక్కువ పసిఫిక్ లో దూకుడేంద్రా కవిగా ఏం లేదు సార్ ఇలా పాడడానికి ఏ పాడాలి మంచి పాడేది పాడించి ఎట్లుండాలి దీనికి రాయించాలి డిమాండ్ రాయించాలి ఏదో ఒకటి మంచి పాడేసుకోండి
ఇచ్చింది 1000 రూపాయలు, పెద్ద 10,000 ఇచ్చినట్టు లేదు. బస్తీ వాసులంతా చాలా హుషారుగా ఉన్నారు, వీళ్ళంతా కొట్టేటట్టున్నారు. ఓకే, నెక్స్ట్ ఆ విధంగా చూసినట్టయితే నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ కమల్ ఫ్రమ్ కరీంనగర్. నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపులకే రెట్టిగా అరే మెంటల్ ఆపరాలు ఫస్ట్ ఏమైనా హృదయం ఎక్కడున్నదా? హృదయం నీ దగ్గరే ఉంటది కదా, ఎవరి హృదయం ఆ దగ్గరే కదా ఉంటాయి. నానే అనుకున్నానా ఆ? నీ చుట్టూ తిరుగుతుందా? ఎవరి చుట్టూ తిరుగుతుందా? పాటలు ఆడతాను హృదయం ఎక్కడుందా? ఎక్కడ ఉందా హృదయం? ఎవరికి ఇచ్చినాడా? ఎవరికైనా ఆ దగ్గర ఉందా? అక్కడ ఉందా? అక్కడ ఉందా? ఉందని చెప్పు నువ్వు బిడ్డ, నువ్వు కథలు పడుతున్నావు బాగా. నానే అనుకున్నాను ఆ? మరి నీ చుట్టూ ఎవరి చుట్టూ తిరుగుతుంది? నువ్వు ఫస్ట్ చెప్పు, ఎవరి చుట్టూ తిరుగుతుంది నీ హృదయం? ఆ? హృదయం ఎక్కడుంది? నీ హృదయం నీ దగ్గరే ఉంటుంది రా. ఏం పాటలు అవి? సరే ఏ మార్కెట్ ఇది? మంచి మంచి జబర్దస్త్ సాంగ్ వేసుకోకని ఇలాంటి వద్దు, మంచి ఊపిన పాడేసుకో. హలో, ప్రోగ్రామ్ లో నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా పాట పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు. వీడు మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు వేస్ట్ గా. ఎందుకు సార్, అందుకనే నేను రాను. పిల్లలు అప్పుడు స్కూల్కి వెళ్ళాలి, పెద్ద ఎలా కొనుగుతున్నావు పాడవా? మీకు అంత వినిపిస్తున్నట్టుందమ్మా వీడు. నేస్తమా ఇద్దరి లోకం ఒకటి లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా, ఈ గుండెలోన నీ ఊపిరుంటే. ఏయ్ పడక్ మెంటల్ పడక్. ఇది మస్తు సాంగ్ సార్, మంచిది. ఫ్రెండ్షిప్ ఆగు, ఏ పాట పాడినావు ముందు? నేస్తమా ఇద్దరి లోకం ఇద్దరి లోకం ఒకటేనా? ఒకటే కదా సార్. ఇంకోటి వాడిన తర్వాత నా కన్నులతో లోకం చూడమ్మా. నీ కన్నులతో లోకం చూడన్నా. కళ్ళు మీకు కళ్ళు మీకు రాసుదాం. కళ్ళు సరే ఇవి అలా నీ కళ్ళతో వాళ్ళ లోకం ఎట్లా చూస్తారా? కన్ను వీరికి పెట్టు చూద్దాం, ఎట్లా చూస్తారో చూద్దాం. మళ్ళీ ఏంటేందో చూడాలి సార్. మరి ఎట్లా పాడుతున్నావు పాట మరి? పాట అంటే ఫ్రెండ్షిప్ గురించి అన్నమాట. మంచి పాట పాడురా భయ్, ఎందుకురా దిమాగ్ ఖరాబ్ చేస్తారు? ఊరికే పెట్టించినప్పుడు ఆర్కెస్ట్రా వేయడం మంచిగా వాడు, అందరూ ఖుషి అయిపోవాలి. ఒక్కడన్నా నవ్వుతారు మా బస్సు. ఏం పాడుతున్నావు పాటలు? మంచిగా తెస్తారో పాట. అరే మోస్ట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. సార్ ఎట్లా సార్? చక్కగానే ఉన్నది మీ పాట పాడగా. మీరు ఇచ్చే 1000 రూపాయలకి ఎంత కూడా మంచిగా దొరకలేదు సార్. నాకేం వినిపిస్తారు అనుకుంటున్నావా? పాడవాడు ఫస్ట్. నేను ఆర్గనైజర్. పాడు. ఓకే, ఈ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెన్స్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయింది, చినుకే చిటపట పాటయింది, చిటపట పాటే తాకి నేల చినుకలు వాలే చెట్టయింది, రాచిలక నువ్వే కావాలి, రాచిలక నువ్వే కావాలి. ఫస్ట్ ఏమైనా ఏమైందా?
పెళ్ళిస్తున్నావారా? నేను ఇంతకు ముందు వచ్చిన వాళ్ళే అనుకుంటున్నాను అలా అరే కన్నమ్మ కట్టంది కొరను సార్ కొత్తగా పోన్నాడు పెద్ద మనిషి చేసుకొని జర ఓపిక పట్టుకొని ప్రోగ్రామ్ కంటిన్యూ పెద్ద మనిషి కాబట్టి పొడి చేస్తారు ఎప్పుడు పేమెంట్ రాలే ఆంధ్రలో ఆడిచేయండి మనమే ఎంతో పడ్డానికి ఎంతో ఆపింది కాబట్టి ఊరుకున్నా, లేకపోతే పొడి చేస్తాను. గట్ల గట్ల దాడి కూడా అది వదిలే, దాని గురించి వదిలే. ఇప్పుడు పాట పాడేవారు ఏదో పాట అది అన్నగ్గ ఆకాశం ఉంది. ఉంది ఆకాశం ఉందని మాకు తెలియదా? కాదురా, ఆకాశం ఉందని మాకు తెలియదా? పాటలు తర్వాత ఏమో వాడు ఆకాశంలో మేఘం ఉంది. మేఘం లేకపోతే ఆడ చెట్లు పెట్టేది అన్న పాటలు లేకపోతే రోడ్డు వేసి బస్సులు ఆటోలు నడిపించేది పాటలు వాడిననే అట్లా పాట కాదురా, ఆకాశంలో రోజు వాడుకొని ఒక స్టేజ్ కట్టించేది లేకపోతే కూరగాయల చెట్లు పెట్టి బెండకాయలు చిక్కుడుకాయలు పండించేది అంత నీ ఇష్టమే ఆ పాట పాడు. నాదేముందన్న మీరు పాట కాదురా, మంచి పాటలు వేసుకోరురా భయ్. ఆకాశం ఏంటి, మేఘం ఏంటి, చల్ ఆపుది ఒక జబర్దస్త్ గాడ వేసుకోవాలి నెక్స్ట్ గా. ఓకే సరే అన్న. నెక్స్ట్ ఆర్కెస్ట్రాలో నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రభాకర్ సార్. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే అగతగాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చే ఈ పిచ్చి మొదలయ్యింది. పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉందిలే ఇది, పడ్డానండి ప్రేమలో మరి విదూరంగా ఉందిలే ఇది, నిజంగా మీ ఆర్కెస్ట్రా వద్దు, నువ్వు స్టేజ్ కాదురా. ఒక్కటి చెప్తా నేను, ఈ రోజు చిల్డ్రన్స్ డే అని చెప్పి మా ఆనంద్ గారు రాక ఇవాళ జాంగ్ వేసుకొచ్చాడు. అయితే అట్లా కాదురా, వాడు జాంగ్ వేసుకొచ్చి నన్ను మా జాంగ్ గురించి మాట్లాడతావు ఇవాళ. ఆనంద్ జాంగ్ కాదు సార్, నీ జాంగ్ అన్న సార్. నిజం సార్, నిజం కాదు సార్. నువ్వు ఎట్లా ఆనంద్ గారు వేసుకొస్తే వేసుకొచ్చాడు బయట మంచిదే కదా. నువ్వు వాళ్ళ జాంగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ? వాళ్ళ సైజ్ ఏది, నీ సైజ్ ఏదిరా? హీరోనే ఎట్లా కంపోజ్ చేస్తే అట్లా వాడినా సార్, నాదేం లేదు. మళ్ళీ ఎప్పుడైనా వేసుకొస్తారా వాడు జాంగ? నువ్వు ఆలోచించు బయట. నువ్వు వాళ్ళ జాంగ గురించి మాట్లాడితే మళ్ళీ వేసుకొస్తారా వాడు? నిజంగా సార్, మళ్ళీ నిజంగా అంటాడు. ఇంకా వాడు వేసుకురా నువ్వు కాదు, నేనే పేమెంట్ ఇస్తున్నా. ఫస్ట్ నుంచి బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు. మీకు నాకెందుకు ఇస్తున్నా? నీ వల్ల కాదు కానీ ఇక మేము ఇచ్చేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడన్నా నీ బస్సులు ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే అది కాదు మరి ఇలా బస్సులు ఏం కోసం ఆలోచించే మా చెప్తా మేమే కొట్టుకోవాలి. ఫిట్ అయిపోయింది.